ఇక తార అలా నాట్యం చేయడానికి దాంతో భూమి, గగన్ టెన్షన్ పడుతూ ఉంటారు. తార స్టేజ్ పై వెస్టర్న్ డాన్స్ చేస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్ అంటూ సుధచంద్ర అరుస్తూ, అసలు ఇది క్లాసికల్ డాన్స్ అయితే ఎందుకిలా వెస్టర్న్ డాన్స్ చేస్తున్నావు అంటూ తిడుతూ ఉంటుంది. మేడం, యాక్చువల్లీ తనకి వెస్టర్న్ డాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి ఇలా ఇక్కడ చేర్పించారు అందుకే అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకా అసలు నీకు బుద్ధుందా అని భరతనాట్యం గురించి సుధాచంద్ర చాలా గొప్పగా చెప్తూ ఉంటే అంతకంటే గొప్పగా భూమి చెప్తూ ఉంటుంది. గెట్ అవుట్, ముందిక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని సుధాచంద్రన్ చెప్తూ ఉంటే నేను వెళ్ళను అని తార అంటూ ఉంటుంది. వెంటనే భూమి తార చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అని తార అరుస్తూ ఉంటే, నేను ఒక గురువుగా నిన్ను నేను కొట్టాను. నువ్వు ఏం డాన్స్ చేశావు, ముందు ఇక్కడ నుండి వెళ్తావా లేదా నేను చెప్తున్నాను నీ గురువుగా అని వార్నింగ్ ఇవ్వడంతో తార అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నేను వెళ్తున్నాను అని సుధాచంద్ర కోపంగా వెళ్తూ ఉంటే, మ్యామ్ మ్యామ్ మేము చాలా బాగా చేస్తాం మ్యామ్, మాకొక అవకాశం ఇవ్వండి మ్యామ్, ఒక్కసారి మా పర్ఫార్మెన్స్ చూడండి మ్యామ్ అని భూమి చెప్తూ ఉంటే, అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటేనే మీరేంటో నాకు అర్థమైపోయింది. నేను చాలా చూడనే చూడను అని సుధాచంద్ర వెళ్తూ ఉంటే భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా సుధాచంద్ర వినకుండా వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ తాళం చెప్తూ స్టూడెంట్స్ చేత నాట్యం చేయిస్తూ ఉంటాడు. ఉన్నట్లుండి సుధాచంద్ర వెనక్కి తిరిగి చూసి ఇక ముగ్గురలైపోయి చూస్తూ ఉంటుంది. ఇంకా సుధాచంద్ర కూర్చొని ఆ నాట్యాన్ని చూస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా బాగా వాళ్ళతో వేయిస్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. నన్నే కొడుతుందా, ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఆఖరి రోజు అయిపోవాలి అని తార అపూర్వకి ఫోన్ చేసి, ఆంటీ ఇక్కడ మనం అనుకున్నది ఏది జరగట్లేదు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి కూచిపూడి డాన్స్ చేస్తున్నారా? నేను ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తానులే, నువ్వు ధైర్యంగా ఉండు అని అపూర్వ మందు కొడుతున్న శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, శోభక్క కోసం పెట్టిన ఆ పవిత్రమైన చోట ఆ గగన్ తో కలిసి భూమి సరసాలాడుతుంది బావా అని అపూర్వ చెప్తూ ఉంటే, నువ్వు చెప్తున్నది నిజమా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నేను చెప్తున్నది నిజమే బావా అని అపూర్వ చెప్పడంతో ఇక శరత్చంద్ర రివాల్వర్ పట్టుకొని కోపంగా వెళ్తూ ఉంటాడు. అయితే కేపీ ఇదంతా మొత్తం వింటాడు. ఎవరో బావ చేతిలోనే ఆ భూమి ప్రాణాలు పోతాయన్నమాట. ఈ రోజే భూమికి చివరి రోజు. భూమితో పాటు గగన్ కూడా పోతాడు బహుశా అని అపూర్వ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ భూమి, అపూర్వ రెచ్చగొట్టి మీ నాన్నని అక్కడికి పంపిస్తుంది. ఏమైందిరా? అమ్మ భూమి, అపూర్వ మీ నాన్నని అక్కడికి పంపిస్తుంది. ఏదో ఒకటి చేసి గగన్ ని అక్కడి నుండి పంపించేసేమ్మా అని ఫోన్లో చెప్తూ ఉంటాడు. అయ్యో మామయ్య, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నేను బావని పంపించలేను. చెర్రీ ఇంట్లో ఉన్నాడా అని భూమి అడుగుతూ ఉంటే, అమ్మ భూమి వినిపించట్లేదు అని కేపీ మాట్లాడుతూ ఫోన్ కట్ అయిపోతుంది. సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఎవరు చేస్తారు అని సుధాచంద్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడు భూమి చేస్తుంది అని గగన్ చెప్తాడు. భూమి కూడా చాలా బాగా చేసింది అని సుధాచంద్ర పొగుడుతూ, ఇప్పుడెవరు చేస్తారు కథాకళి అని అడగడంతో, నేను అని గగన్ చేస్తూ ఉంటాడు. గగన్ కథాకళి డ్యాన్స్ కూడా పూర్తి అయిన తర్వాత భూమి, గగన్ ఇద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. సుధాచంద్ర చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర, భూమి నన్నే మోసం చేస్తావా, ఆ గగన్ గడితో సరసాలాడుతున్నావా, నిన్ను బ్రతకనివ్వను అంటూ రివాల్వర్ పట్టుకొని కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ ఫ్రెండ్ కి ముసలతను వేషం వేసి, రే నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్తూ ఉంటే, రే ఏంట్రా నేను కారు కింద పడేది, నాకు భయంగా ఉందిరా అని అతను అడుగుతూ వణికిపోతూ ఉంటాడు. రే నేను చూసుకుంటాన్రా అని చెర్రీ ధైర్యం చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర కారుకి మారువేషంలో ఉన్న చెర్రీ ఫ్రెండ్ కావాలని అడ్డు వస్తాడు. స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటాడు. ఈ లోపల జనాలందరూ గుమ్ముగుడతారు. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడో లేదో అది చూడండి అని చెర్రీ చాటుగా ఉండి జనాలని రెచ్చగొడుతూ ఉంటాడు. ఏమయ్యా చూసుకోవాలి కదా అని శరత్చంద్రని జనాలంతా తిడుతూ ఉంటారు. చచ్చిపోయాడో ఏమో అని అనడంతో అయ్యో అని శరత్చంద్ర కంగారు పడుతూ లేవండి లేవండి అని పిలుస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల చెర్రీ కారు ఎక్కి అక్కడ కారులో ఉన్న ఎయిర్ ఫ్రెషనర్ లో ఏదో మత్తుమందు కలుపుతాడు. ఏమీ తెలియనట్లు కారు దిగిపోతాడు. ఈ లోపల ముసలైన కళ్ళు తెరవడంతో బ్రతికే ఉన్నాడు అని శరత్చంద్ర చాలా సంతోషపడుతూ, లేవయ్యా వెళ్ళు వెళ్ళు అని చెప్తూ ఉంటే, కొంచెం చూసుకొని నడపాలి కదయ్యా అని అతను శరత్చంద్రని తప్పుపట్టి పక్కకు వెళ్ళిపోతాడు. శరత్చంద్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. థ్యాంక్స్ రా, నన్ను కాపాడావు అని చెర్రీ అంటూ ఉంటే, ఇంతకీ కారులో ఏం చేసావురా అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. లోపల ఎయిర్ ఫ్రెషనర్ ఓపెన్ చేసి అందులో కాస్త క్లోరోఫామ్ కలిపాను. మామయ్య డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. మెల్లమెల్లగా స్పృహ కోల్పోతాడు. నేనైతే భూమిని కాపాడేశాను. మై గాడ్, నువ్వు మా మామయ్యని కాపాడాలి అని చెర్రీ అంటూ ఉంటాడు.